తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు బదిలీ చేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆయన కోరిన మేరకు ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నేటి కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు విచారణని ఇటు తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కి బదిలీ చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం దాన్ని విచారించి రేవంత్ రెడ్డికి నోటీసులు అందజేయడం జరిగింది. సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, ఎందుకంటే ఊహించిందే. ఇది ఎవరో ఒకళ్ళు ఈ విధమైనటువంటి విచారణ కోరుతారు అనేటువంటిది ఊహించిందే. జగదీష్ రెడ్డి గారు కోరారు, దాన్ని సుప్రీంకోర్టు యాజిటీస్ గా ఆమోదించింది అనేటువంటిది స్పష్టం. ఎందుకు అంటే ఈ కేసు నమోదైనప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు, మామూలు పార్టీ కార్యకర్త. ఇప్పటికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు, హోంశాఖని చూస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసింది. అందువల్ల దీనిలో పోలీసులు, వారి దగ్గర ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఇవన్నీ కూడా కీలకంగా మారుతాయి గనక సహజంగానే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ న్యాయం సక్రమంగా విచారణ జరగాలంటే ఇక్కడ కాదు వేరే చోట జరపాలని కోరినప్పుడు ఉన్నత న్యాయస్థానాలు సహజంగానే అంగీకరిస్తాయి. రెండోది హైకోర్టు కూడా, కోర్టు కూడా ఇక్కడే ఉంటుంది కనుక, న్యాయస్థానం కూడా ఇక్కడే ఉంటది కనుక న్యాయస్థానాలకు కూడా ప్రభావితం చేయొచ్చు అనేటువంటి కోణం కూడా దీనిలో ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే హోంశాఖకు సంబంధించినటువంటి అధికారాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్న నేపథ్యంలో అందుకనే ఇందులో రెండు అంశాలు సుప్రీంకోర్టు, నాకు అర్థమైన మేరకు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలు రెండు. ఒకటేమో అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, పోలీసు యంత్రాంగాన్ని చూసేటువంటి బాధ్యత కూడా ఆయన దగ్గరే ఉన్నది ఒకటి. రెండో, స్థానిక కోర్టుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలంటే సహజంగానే ఇతర అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైనా ఇలాంటి ప్రముఖులు ఉన్నటువంటి చోట్ల వేరే రాష్ట్రాలకి బదిలీ చేయమని కోరటం, దాన్ని సుప్రీంకోర్టు కానీ లేదా ఇతర కోర్టులు కానీ అంగీకరించడం అనేటువంటిది ఒక మామూలు సాధారణ ప్రక్రియగా ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే దీని మీద మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా, మీ స్పందన తెలియజేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నాడు కనుక ఆ కేసులో రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి నేను అనుకోవటం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం మినహా మరొక అవకాశం లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టే దానికి డిసైడ్ చేసి అక్కడ బదిలీ చేయడానికి అంగీకరించింది కనుక అంతకు మించి ఇంకా వేరే మార్గం లేదు. అందువల్ల మధ్యప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతుందని మనం భావించాలి. సార్, ఇక్కడ అసలు మధ్యప్రదేశ్లోని భూపాల్కే ఆ కేసును బదిలీ చేయాలి, ఆ విచారణ బదిలీ చేయాలని జగదీష్ రెడ్డి గారి కోరడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జగదీష్ రెడ్డి గారు మధ్యప్రదేశ్ కి అని కోరారా, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారా అనేటువంటిది మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ జగదీష్ రెడ్డి గారే కనుక కోరితే న్యాయమూర్తులు అడిగి ఉండేవాళ్ళు, మీరు ఎందుకు కోరుతున్నారు అనేటువంటి ప్రశ్న న్యాయమూర్తుల దగ్గర నుంచి వస్తుంది. అందుకని ఢిల్లీకి వేయొచ్చు, ఇంకొక రాష్ట్రానికి వేయొచ్చు, ఎక్కడికైనా వేయొచ్చు. నేను అనుకోవటం పక్కనే సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రం అదే గనక, తెలుగు రాష్ట్రం కాకుండా ఉన్నటువంటి రాష్ట్రం అదే కనుక వేశారని అనుకోవచ్చు. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క విచక్షణకు సంబంధించినటువంటి అంశం అది. బహుశా వాళ్ళే దాన్ని సూచించుండొచ్చు లేదా నిర్ణయించుండొచ్చు. అంతే తప్ప జగదీష్ రెడ్డి గారు కోరి ఉంటారు అని నేను అనుకోండి. జగదీష్ రెడ్డి గారు కోరితే మళ్ళా అది జగదీష్ రెడ్డి గారు ఎందుకు కోరారు అని చెప్పేసి
రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకవేళ అది కోరుంటే, ఇది ఊహాగాని మాత్రం కోరుంటే ఎందుకు కోరారు అనేటువంటిది మళ్ళా అది సుప్రీంకోర్టుని వీళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ పిటిషన్ వేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది, చేసిన దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి ఫార్మల్ గా ఇచ్చేటువంటి నోటీసులు ఇవి. వీటిని ఆమోదించడం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి తదుపరి చర్యలు ఏ రకంగా ఉంటాయి? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? తదుపరి చర్యలు అంటే ఇప్పుడు హైకోర్టులో ఎట్లాగైతే ఇప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో కేసుని ఈ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు బదులు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎదుర్కొంటారు. జడ్జీలు మారుతారు, కోర్టు మారుతుంది, జడ్జీలు మారుతారు తప్ప ఈ కోర్టులో సాక్ష్యాలు, ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పోలీసులు తెలంగాణ వాళ్ళే. రేపు మధ్యప్రదేశ్ కోర్టులో కూడా ఇదే పోలీస్ యంత్రాంగం ఇక్కడ చెప్పేది ఏం చెప్తుంది ఏంటనేటువంటిది మనకు తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమిటి, లేకపోతే ఆ సాక్ష్యాల్లో ఉన్నటువంటి మంచి చెట్లు ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు. ఇక్కడ కోర్టుకి ఏవైతే వాళ్ళు సమర్పిస్తారో వాళ్ళే మధ్యప్రదేశ్ కోర్టుకి సమర్పిస్తారు. ఓకే. న్యాయమూర్తులు అంటే సార్ ఇప్పుడు మారుతారంతే. తెలంగాణ పోలీసులే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టుకు ఆ సాక్ష్యాలను సమర్పించిన నేపథ్యంలో ఆ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు? ఎవరు తారుమారు చేస్తారు? పోలీసులా? ఆ! ఇప్పుడు పోలీసులు తెలంగాణకి తారుమారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి కనుక అంటే రేవంత్ రెడ్డి గారు గనక ఆర్డర్ చేస్తే పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు? పోలీసులు తారుమారు చేస్తారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ అటువంటి ఆదేశాలు జారీ చేస్తే అది అధికార దుర్వినియోగం అవుతుంది. అలా చేస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. చేసినంత మాత్రాన పోలీసులు గతంలో దాఖలు చేసినటువంటి దానికి భిన్నంగా, గతంలో ఆల్రెడీ కొంత ప్రాసెస్ నడిచింది కదా, ఇప్పుడు అది విచారణలో ఉన్నది ఆ కేసు. సో కోర్టుకి కొన్ని అంశాలను సమర్పించారు వాళ్ళు. దానికి భిన్నంగా మళ్ళా వాళ్ళు గనక వివరాలు సమర్పించేట్లయితే అది మళ్ళా చర్చనీయాంశం అవుతుంది. గతంలో మీరు ఈ విధంగా చెప్పారు, ఇప్పుడు మళ్ళా మాట మారుస్తున్నారు ఏమిటనేటువంటిది పోలీసు యంత్రాంగాన్ని అడుగుతుంది. అందుకని ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కనుక పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, లేకపోతే ముఖ్యమంత్రి కనుక న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, ఇవన్నీ ఊహాగానాలు, ఆరోపణలు మాత్రమే. వాస్తవాలు అనేటువంటి ఒకవేళ నిజానికి చేసి ఉంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దానికి భిన్నంగా రేపు మధ్యప్రదేశ్ కోర్టులో కనుక వాళ్ళు పోలీస్ యంత్రాంగం కేసులో ఉన్నటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి వాదనలు ఇస్తే అక్కడ ప్రత్యర్థి ఈ కేసుని ఎవరైతే దాఖలు చేశారో వాళ్ళు సవాల్ చేస్తారు. ఇదిగో ఈ విధంగా దుర్వినియోగం చేశారని అప్పుడు మనకు తెలుస్తుంది చేశారా లేదా అనేటువంటి. అందుకని ముందుగా మనం అటువంటి ఊహాగానాలు చేయనవసరం లేదు అనేది నా అభిప్రాయం. సో ఇలా సుప్రీంకోర్టు అసలు రేవంత్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేస్తుందనేది ముందుగానే ఊహించుంటారా అయితే? న్యాచురల్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో అంతకు ముందు కేసు దాఖలైనప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పొజిషన్ వేరు, ఇప్పుడు పొజిషన్ వేరు. అందువలన ఇక్కడ ప్రభావితం చేసేటువంటి అవకాశం అదే కదా. కోర్టుకు వెళ్ళింది జగదీష్ రెడ్డి గారు, కోర్టుకు వెళ్ళింది ఉద్దేశం అదే. అందుకని ఆ ఉద్దేశాన్ని సహజంగానే కోర్టులు, ఉన్నత న్యాయస్థానాలు అంగీకరిస్తాయి. ఇప్పుడు ఏ హైకోర్టు అయినా న్యాయమూర్తులు ఒకటే కనుక దాన్ని అభ్యంతర పెట్టాల్సినటువంటి అవసరం లేదనేది కూడా నా అభిప్రాయం. ఓకే.